ఇక్కడ నీ జీవితకాలం సంపాదించిన సొమ్మంతా తీసుకెళ్ళి అమెరికాడికి తగలేసుకోవడం కోసమే గోల్డ్ కార్డు పనికొస్తుంది. 43.5 కోట్ల రూపాయలు ఇస్తే ఒక కార్డు ఇస్తాడట. అది ఉచ్చుకుని అమెరికాలో బతకచ్చు అంతే, ఎన్నేళ్ళైనా బతకచ్చు. అక్కడికి పోయాక ఏం చేయాలి? ఓ ఇల్లు కొనుక్కుంటే అమెరికన్ లెక్కల ప్రకారం ఓ 10 కోట్లన్నా ఉంటుందా? అమెరికా అంటే మన ఇండియన్ కరెన్సీ లెక్క ప్రకారం $10,000 వేసుకున్నా భారీ ఖర్చే కదా. ఓ $10,000 అంటే దగ్గర దగ్గర 8.5 లక్షలు. $10,000 ఇల్లు రాదు కదా. కనీసం $30,000 అయితే ఒక 5 వస్తుంది. $30,000 అంటే దగ్గర దగ్గర 25 లక్షల రూపాయలు అయిపోతుంది. అంటే మళ్ళీ దానికి ఒకటి పెట్టుకోవాలి. ఆ తర్వాత అక్కడ బతకాలంటే తినాలంటే డబ్బులు కావాలి కదా. మళ్ళీ దానికి పోనీ అక్కడ మనం వ్యాపారం చేస్తాం అంటే వాడికే కదా పెట్టుబడి. అంటే 45 కోట్లు ఆడికి ఫ్రీగా ఇచ్చేసేసి వెళ్ళి ఆడ కూర్చుంటాం. ఆ తర్వాత ఇంకో పెట్టుకుని పెట్టాలి. దీనివల్ల మిగతా ప్రపంచానికి ఒరిగేది ఏంటి? యాక్చువల్గా ఒక ఆస్పెక్ట్, కొంతమంది విదేశాలకు వెళ్ళి బతకాలి, నా బిడ్డలంతా అక్కడే ఉద్యోగం చేయాలి, లేకపోతే మేము అమెరికాలో సెటిల్ అయ్యారు మా వాళ్ళని గర్వంగా చెప్పుకోవాలనుకుంటారు కదా. వాళ్ళు ఇక అవసరమైతే ఆస్తులంతా ఊడ్చేసి ఏది భారీగా ఇప్పుడు ఒకప్పుడు ఏ ఎకరం 10 లక్షలు ఉన్నప్పుడు రోజుల్లోనూ కొని ఇవాళ రోజున 50 కోట్లు 100 కోట్లు అవుతుంది కదా. అట్టంటోళ్ళు ఈ మన ఆంధ్ర తెలంగాణ ఈ రాష్ట్రాల అందరిద్దరం ఏంటంటే అట్లా కోట్లలో డబ్బులు రాగానే ఈ అదవులు రాజకీయ నాయకులు వచ్చి మీద పడి లాక్కుంటుంటారు కదా. అట్లాంటి వాళ్ళు ఈ డబ్బులు తీసుకుని అక్కడికి వెళ్ళి బతకచ్చు. అక్కడైతే ఈ వేధింపులు బెదిరింపులు ఉండవు కాబట్టి.